హలో ఆస్పిరెంట్స్, నేను మీ గైడ్ టు గో డాట్ ఈరోజు ఈ వీడియోలో మనం 10 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పజిల్స్ అండ్ సీటింగ్ అరేంజ్మెంట్స్ అయితే చూడబోతున్నాం. అండ్ అంతకంటే ముందు మీకు మళ్ళీ గుర్తు చేయాలనుకుంటున్నాను, ప్రతి వీడియోలో నేను చెప్పేదే మీరు వినేదే. అండ్ పజిల్స్ అండ్ సీటింగ్ అరేంజ్మెంట్స్ బై గైడ్ టు గో డాట్ అని మీరు యూట్యూబ్లో సర్చ్ చేస్తే ఒక ప్లేలిస్ట్ వస్తుంది. ప్లేలిస్ట్లో ఇప్పటి వరకు నేను 17 వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. ఒక్కొక్క వీడియోలో 7 సెట్స్ లేదా 9 సెట్స్, 10 సెట్స్, 11 సెట్స్ పజిల్స్ అన్నీ ఉంటాయి. యావరేజ్గా ఏ వీడియోకి తీసుకున్నా సరే నియర్ టు 10 పజిల్స్ అయితే కన్ఫర్మ్. అయితే 2 ఆర్ 1 మైనస్ అయినా అవ్వచ్చు, 2 ఆర్ 1 ప్లస్ అయినా అవ్వచ్చు. అండ్ మన టార్గెట్ వచ్చేసి ఆర్ఆర్బి పిఓ. ఈ ఎగ్జామ్ స్టార్ట్ అయ్యేలోపు మనం 1000+ పజిల్స్ చేస్తున్నా కానీ మనకి స్పీడ్ అండ్ యాక్యురసీ బిల్డ్ అవ్వలేదేమో అని నా నమ్మకం. అండ్ ఒకవేళ 1000+ పజిల్స్ చేసాము అంటే ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ అండ్ సెంటెన్స్ విత్ లాజిక్ ప్రతిదీ మనకి మన బ్రెయిన్లో స్టోర్ అయిపోయి ఉంటుంది. హ్యాండ్ కూడా పజిల్స్కి లేకపోతే సెంటెన్స్ చదవడానికి మన బ్రెయిన్కి మొత్తం అంతా అలవాటు అయిపోయి ఉంటుంది అనేది ఈ ప్రాక్టీస్లో మనం ప్రూవ్ చేసుకోవాలి. అండ్ ఇంకా లేట్ చేయకుండా మనం స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ పజిల్ వచ్చేసి స్టాఫ్ పజిల్ అనమాట. 9 స్టాఫ్ మెంబర్స్ లతా, మను, నేహ, LMN, JDS, KZV. సో ఇనీషియల్ లెటర్స్ తీసుకోవచ్చు, అన్నీ డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి. వర్కింగ్ ఇన్ ఏ రెస్టారెంట్ అండ్ ఆర్ అసైన్డ్ టు 3 డిఫరెంట్ సెక్షన్స్: కిచెన్, సర్వీసింగ్, బిల్లింగ్. ఈచ్ స్టాఫ్ మెంబర్ వర్క్స్ ఇన్ ఓన్లీ 1 సెక్షన్. ఓకే, ఈచ్ సెక్షన్ హ్యాస్ అట్లీస్ట్ 2 అండ్ అట్ మోస్ట్ 4 మెంబర్స్. 9 మెంబర్స్ కాబట్టి 2, 4, 3, 2, 3, 4 అవ్వచ్చు. అంతే, 2, 3, 4 అవుతుంది. ఇప్పుడు చూద్దాము. కిచెన్, సర్వీస్, బిల్లింగ్. జయ వర్క్స్ విత్ ఓన్లీ 1 person బట్ నాట్ ఇన్ బిల్లింగ్. జయ వర్క్స్ విత్ ఓన్లీ 1 person. ఇక్కడ జయ వచ్చిందంటే ఇంకొక పర్సన్తో క్లోజ్ అయిపోద్ది. ఇక్కడ జయ వచ్చిందంటే ఇంకొక పర్సన్తో క్లోజ్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ 3, 4 వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి వేరే దగ్గర. దేవి అండ్ జారా వర్క్ టుగెదర్ బట్ నాట్ విత్ కవి. దేవి అండ్ జారా నాట్ విత్ కవి. అండ్ వాణి అండ్ లత వర్క్ ఇన్ డిఫరెంట్ సెక్షన్స్. వాణి అండ్ లత డిఫరెంట్ సెక్షన్స్. సేమ్. ఓకే, నేహ అండ్ సీత వర్క్ టుగెదర్ ఇన్ వన్ ఆఫ్ ద సెక్షన్స్ అదర్ దాన్ బిల్లింగ్. ఓకే, ఇక్కడ వచ్చింది కాబట్టి ఇక్కడ మనం నేహ అండ్ సీత తీసుకోవచ్చు. ఇక్కడ కూడా మనం నేహ అండ్ సీత తీసుకోవచ్చు, అదర్ దాన్ బిల్లింగ్ అన్నారు కాబట్టి. నెక్స్ట్, లత అండ్ సీత డు నాట్ వర్క్ టుగెదర్. లత అండ్ సీత డిఫరెంట్. The number of persons working in the same section as Vani is equal to 1 more than the number of persons working in the same section as that of Manu. ఇది వాణి ఉన్న దగ్గర 3 members అయితే వాణి ఉన్న దగ్గర 4 members అయితే మను ఉన్న దగ్గర 3 members అవ్వాలి. ఓకే, Manu and Lata work in different sessions. Manu, Lata, different sections. Where neither of them work in the kitchen. ఓకే, కిచెన్లో రాకూడదు. Manu and Lata కిచెన్లో రాకూడదు. ఇప్పుడు చూద్దాం. డి అండ్ జెడ్ ఒకే దగ్గర వర్క్ చేస్తారు
కాబట్టి ఇక్కడ వచ్చే పాసిబిలిటీ ఉంది, ఇక్కడ కూడా వచ్చే పాసిబిలిటీ ఉంది. మనో ఉన్న దగ్గర 3 మెంబర్స్ ఉండాలి. మనోలత డిఫరెంట్. వాణి మను డిఫరెంట్. వాణి లత డిఫరెంట్. లత సీత డిఫరెంట్. ఓకే. విఎస్ఎంఎల్. నెక్స్ట్ కే ఒకటి ఉంది. కే వచ్చిన దగ్గర డి అండ్ జెడ్ రాకూడదు. ఎక్కడైనా మనం వదిలేసామా? జయ వర్క్ విత్ ఓన్లీ 1 person బట్ నాట్ ఇన్ బిల్లింగ్. దేవి అండ్ జారా వర్క్ టుగెదర్ బట్ నాట్ విత్ కవి. దేవి అండ్ జారా వర్క్ టుగెదర్ బట్ నాట్ విత్ కవి. ఓకే, ఇక్కడ ఇంకొక 2 పాసిబిలిటీస్ తీసుకుందాం, ఏమవుతుందో చెక్ చేద్దాం. ఫస్ట్ ఇది ఒకటి, ఎన్ఎస్ దేవి అండ్ జారా. ఓకే, ఇక్కడ దేవి అండ్ జారా. ఇప్పుడు ఇక్కడ చూద్దాం, ఎన్ఎస్ జే. ఇప్పుడు ఇక్కడ దేవి అండ్ జారా. ఇప్పుడు ఇక్కడ దేవి అండ్ జారా. ఇక్కడ 4 మెంబర్స్ అయిపోయారు కాబట్టి ఇక్కడ 3 మెంబర్స్. ఓకే, ఇక్కడ 4 మెంబర్స్ అయిపోయారు కాబట్టి ఇక్కడ 3 మెంబర్స్ రావాలి. వాణి లత డిఫరెంట్. వి ఉన్న దగ్గర 4 ఉండాలి కాబట్టి ఇక్కడ పాసిబిలిటీ లేదు. ఇక్కడ కూడా ఈ పాసిబిలిటీ లేదు. డీజెడ్ ఇక్కడ వచ్చే పరిస్థితి లేదు. వి ఎక్కడైనా రావచ్చు, ఎక్కడైనా రావచ్చు, ఎక్కడైనా రావచ్చు. డీజెడ్ ఎక్కడే రావాలి. డీజెడ్ అనేది కాబట్టి 2 పాసిబిలిటీస్ సరిపోయాయి. ఇప్పుడు వి ఎక్కడొచ్చినా ప్రమాదం. కే ఉన్న దగ్గర, డీజెడ్ ఉన్న దగ్గర కే ఉండకూడదు. ఓకే, ఇక్కడ కే, ఇక్కడ వి పెడితే ఎం ఉన్న దగ్గర 3 రావాలి. Number of persons working in the same section as Vani is 1 more than the number of persons working. అది ఓకే, work in different sections where neither of them work in kitchen. మను అండ్ లత కిచెన్లో కాదు. మనో లత ఎక్కడ ఉండకూడదు. ఒకసారి మనోలత ఎక్కడ తీసుకున్నాం, ఇంకోసారి మనోలత ఎక్కడ తీసుకున్నాం. మనో ఎక్కడ ఉంటే 3 మెంబర్స్. డీజెడ్ ఉన్న దగ్గర ఇక్కడ కే రాకూడదు. అంతేనా? నేహా సీత అదర్ దాన్ బిల్లింగ్. ఓకే, ఇక్కడ కే రాకూడదు అంటే ఇక్కడ మనో వస్తే ఇక్కడ 3 persons అవుతారు. ఇక్కడ లత వస్తే ఓకే, ఇది ఒక పాసిబిలిటీ చూద్దాం. ఇక్కడ మనో వస్తే 3 మెంబర్స్ కంప్లీట్. ఇక్కడ వీడొస్తే, వి వస్తే
కే ఇక్కడ రాకూడదు కాబట్టి కే ఇక్కడ, రిమైనింగ్ ఎల్ ఇక్కడ. ఒక పాసిబిలిటీ వచ్చింది. నెక్స్ట్ ఎన్ ఎస్. మనో రాకూడదు, లత కూడా రాకూడదు. ఇక్కడ మనో పెడితే ఇక్కడ వి వస్తుంది. వి వస్తే అప్పుడు కే ఇక్కడ, ఎంఎల్ డిఫరెంట్ కాబట్టి ఎల్ ఇక్కడ, వి ఉన్న దగ్గర 4, వి ఉన్న దగ్గర 4, విఎల్ ఒకే దగ్గర ఉంది. విఎల్ డిఫరెంట్. ఓకే. ఎల్ఎస్. ఎల్ఎస్ డిఫరెంట్, ఇది అవ్వలేదు. ఎల్ఎస్ డిఫరెంట్, విఎల్ డిఫరెంట్, విఎల్ డిఫరెంట్, ఎల్ఎస్ డిఫరెంట్, విఎస్ ఒక దగ్గర రావచ్చు కదా, విఎస్ ఒక దగ్గర రావచ్చు. ఇక్కడ ఎల్ రావచ్చు. ఇక్కడ ఎం రాకూడదంటే ఇక్కడ కే రావచ్చు. ఇక్కడ ఎం రావచ్చు. ఎంఎల్ డిఫరెంట్ బట్ నాట్ ఇన్ కిచెన్. ఓకే. ఎల్ఎస్ డిఫరెంట్, విఎల్ డిఫరెంట్, డిజెడ్ ఒకే దగ్గర, కే డిఫరెంట్. ఇక్కడ చూద్దాం. విఎల్ ఇంకే వేరే పాసిబిలిటీ లేదు, అంతే అయిపోయింది. సో నేహ, సీత, కవి, వాణి. సర్వీస్లో లత, జయ. ఎల్ఎస్ కదా ఉండకూడదు. మనో, దేవి, దేవి జారా. మరి ఏమైనా మిస్ చేసామా? కే ఇక్కడ రాకూడదు. మనో ఉన్న దగ్గర 3 ఉండాలి. ఓకే. మనో ఉన్న దగ్గర 3 ఉండాలి. ఇది ఎల్ ఇప్పుడే అవుతుంది. ఎల్ ఇక్కడ ఉండకూడదు. ఎంఎల్, రిమైనింగ్ కే తీసుకుందాం. విఎల్ ఒక దగ్గర ఉండకూడదు. అప్పుడు రిమైనింగ్ కే, కే లాస్ట్ వచ్చింది. ఓకే, సింపుల్. ఏమైనా కండిషన్స్ రాసుకొని చేసేయడమే. Who among the following pair of persons work in the kitchen section? Neha, Sita. దేవి జారా కాదు, జయవాణి కాదు, లతా మనో కాదు, కవి జారా కూడా కాదు. Who among the following person work in the same section as Vani? Same section as Vani. NSK. K. Only Kavi. Four of the following 5 are alike based on the given arrangement. NM different, ZL different, JK different, SV same, MS different. How many persons are working in service section? JL 2. Which of the following statements is true? Lata works in billing. No. Mano works with Vani. Jaya works in kitchen. Kavi works in service. Zara works in billing. సో ఎక్కడితో ఫస్ట్ పజిల్ కంప్లీట్ అయిపోయింది. సెకండ్ వన్, 8 persons ABCD square table corners. 4 of them corner and facing outside, 4 of them sitting middle facing center. Middle facing center.
మనం పెద్ద స్క్వేర్ ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా చిన్న స్క్వేర్నే తీసుకోండి, చాలా బెటర్, ఉత్తమం, ఫాస్ట్గా అయిపోద్ది. 3 persons సిట్ బిట్వీన్ డి అండ్ ఏ. ఒకసారి డి సెంటర్లో తీసుకుందాం, ఒకసారి డి కార్నర్లో తీసుకుందాం. 3 persons సిట్ బిట్వీన్ డి అండ్ ఏ. 3 persons సిట్ బిట్వీన్ డి అండ్ ఏ. బి సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ క్యూ. క్యూకి సెకండ్ లెఫ్ట్లో బి. ఓన్లీ 2 persons సిట్ బిట్వీన్ బి అండ్ ఎస్. బి 2 persons sit between B and S, either from left or right. Okay. As many persons sit between C and A as between C and D. P faces towards the center. P center. R sits to the immediate right of the one. R sits to the immediate right of the one who sits opposite to S. R sits third to the right of D. R sits third to the right of D. Okay. 1 2 3 R. 1 2 3 R. ఇది అయిపోయింది. ఇమీడియట్ రైట్లో ఉన్నవాడికి ఆపోజిట్లో ఎస్. ఇమీడియట్ రైట్కి ఉన్నవాడు ఆపోజిట్లో ఎస్. ఇది అయిపోయింది, ఇది అయిపోయింది. నెక్స్ట్ సికి ఏకి, ఇక్కడ సి, ఇక్కడ డి. సికి ఏకి ఒకటి గ్యాప్, సికి డికి ఒకటి గ్యాప్. ఇక్కడ వస్తుందా సి. సికి ఏకి ఒకటి గ్యాప్, సికి డికి ఒకటి గ్యాప్. ఇక్కడెక్కడ పి సెంటర్లో వచ్చే పాసిబిలిటీ లేదు, సో ఇది క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ పి వచ్చే పాసిబిలిటీస్ 2 ఉన్నాయి. ఓకే. ఎస్కి బికి 2 persons ఉండాలి. ఇక్కడ బి, ఇక్కడ పి వచ్చే ఛాన్స్ ఉంది. బి క్యూకి సెకండ్ లెఫ్ట్లో ఉంది, సో అయిపోయింది. How many persons are sitting between B and S counted from the right of B? 2 persons. Which of the following combination is correct? Person, position. R, corner. Q, middle. C, middle. Q, corner. B, corner. What is the position of B with respect to A? Immediate right. Which of the following statement true? C sits opposite to D. R is an immediate neighbor of Q. S sits at the corner of the table. A faces towards center. B sits second to the left of R. Second to the right. సో మనం సెకండ్ది కూడా కంప్లీట్ చేసేసాం. ఇప్పుడు థర్డ్ పజిల్. 10 persons are sitting in 2 parallel rows facing each other, facing south. R1 facing south, R2 facing north. 5 persons. 1 2 3 4 5. 1 2 3 4 5. నెక్స్ట్ దే విష్ డిఫరెంట్ కంట్రీస్ ఇండియా. ఓకే. 2 వేరియబుల్. ఇది there are 2 persons sitting between L and the one who wishes to visit Spain. 2 persons sitting between L and okay. L 1 2
1 to Spain. Neither K nor L wishes to visit Canada. K or L, Canada. M neither sits opposite to I or J. I or J opposite to M. ఐకి కానీ జేకి కానీ ఆపోజిట్లో ఉండకూడదు. ఓకే. జే సిట్స్ ఆపోజిట్ టు ద వన్ హూ సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎల్. ఎల్కి థర్డ్ లెఫ్ట్లో ఎవరున్నారో ఎల్కి జే సిట్స్ ఆపోజిట్ టు ద వన్ హూ సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎల్. థర్డ్ లెఫ్ట్లో ఉన్న వాళ్ళకి ఆపోజిట్లో జే. జేకి ఎల్కి థర్డ్ లెఫ్ట్ ఉండాలంటే ఎల్ 1 2 3 థర్డ్ లెఫ్ట్లో ఉన్న వాళ్ళకి జే 2 పర్సన్స్. ఇక్కడ స్పెయిన్, ఇదొక పాసిబిలిటీ. నెక్స్ట్ ఎల్ 1 2 3 థర్డ్ లెఫ్ట్లో ఉన్న వాళ్ళకి జే, అప్పుడు ఇక్కడ స్పెయిన్. సో ఇక్కడతో అయిపోయింది. ఎల్ ఎటు రావాలి ఎటు ఉండకూడదు అని చెప్పేసి మనం తీసుకోవచ్చు. నెయిదర్ ఎల్ నార్ కే కెనడా, అదంతా వదిలే. ఐ కానీ జేకి కానీ ఐకి కానీ ఇక్కడ ఎం రాకూడదు. ఇది ఎం రాకూడదు, ఇది ఎం రాకూడదు ఈ ప్లేస్లో. F wishes to visit USA and sits opposite to K. F wishes to visit USA opposite to K. K sits second to the right of the one. K sits second to the right. Second to the right of the one who sits third to the left of L. Third to the left of L. Third to the left వాడికి K. Third to the left వాడికి K. ఎల్కి కెనడా అవ్వకూడదు, ఎల్కి ఇక్కడ కెనడా రాకూడదు. ఓకే. కేకి ఆపోజిట్లో ఎఫ్ యుఎస్ఏ. కేకి ఆపోజిట్లో ఎఫ్ యుఎస్ఏ. సో ఇది కూడా అయిపోయింది. ఓన్లీ వన్ పర్సన్ సిట్ బిట్వీన్ ఎఫ్ second to the right of the one. Okay. K sits second to the right of the one who wishes to visit Italy. Italy, second right. Second to the right who wishes to visit Italy. ఎలాగా అవుతుంది? ఎల్కి 2 పర్సన్స్, స్పెయిన్ కదా ఉన్నాడు. There are 2 persons sitting between L and the one who wishes to visit Spain. Neither L, okay. M neither sits opposite here. J sits opposite to the one who sits third to the left of L. F wishes to visit USA and sits opposite to K. K sits second to the right of the one. Second to the right of the one who wishes to visit Italy. Okay. ఇటలీకి సెకండ్ రైట్లో కే. ఆపోజిట్లో ఎఫ్ యుఎస్ఏ. ఓన్లీ వన్ పర్సన్ సిట్స్ బిట్వీన్ ఎఫ్ అండ్ ద వన్ హూ విషెస్ టు విజిట్ జపాన్.
1 person Japan both ways. H sits to the left of G. H sits to the left of G and sits right to the one who wishes to visit France. ఫ్రాన్స్ ఉన్నవాడికి రైట్లో ఉంటుంది. ఓకే. N sits second to the right of O. N sits second to the right of O. The one who wishes to visit UK sits second to the left of the one who wishes to visit India. ఇండియాకి సెకండ్ లెఫ్ట్లో యూకే. సెకండ్ లెఫ్ట్. The one who wishes to visit UAE sits to the left of J. జేకి లెఫ్ట్లో UAE. I faces the one who wishes to visit Canada. Canada faces I. ఓకే. ఇప్పుడు ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఇటలీ పెడితే ఇక్కడ కే వస్తుంది. ఇక్కడ ఇటలీ పెడితే ఇక్కడ కే రాదు. ఇక్కడ ఇటలీ పెడితే ఇక్కడ రాదు. ఓకే. అప్పుడు ఇటలీ, ఇది కే, ఆపోజిట్లో ఎఫ్, యుఎస్ఏ, 1 person జపాన్. 1 person జపాన్ ఉన్నాడు. ఓకే. ఇది అయిపోయింది కదా. కేకి సెకండ్ లెఫ్ట్. కే సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ద వన్ హూ విషెస్ టు విజిట్ ఇట్లా అయిపోయింది. ఓన్లీ 1 person సిట్స్ బిట్వీన్ ఎఫ్ అండ్ ద వన్ హూ విజిట్ జపాన్. ఓకే. హెచ్ సిట్స్ టు ద లెఫ్ట్ ఆఫ్ జీ. హెచ్ జీ. ఇక్కడ జీ పెట్టి ఇక్కడ హెచ్, ఇక్కడ ఫ్రాన్స్. జీ హెచ్ ఫ్రాన్స్. ఓకే. జేకి ఆపోజిట్లో ఎం రాకూడదు. ఎల్కి కేకి కెనడా రాకూడదు కాబట్టి ఇక్కడ కెనడా రావచ్చు. అలాగే ఎలాగవుతుంది? పైన కూడా కెనడా రావచ్చు కదా. కానీ కెనడాకు ఆపోజిట్ ఐ అంటే కెనడా ఇక్కడే రావాలి. కెనడా ఆపోజిట్ ఐకి జేకి ఆపోజిట్లో ఎం ఉండకూడదు కాబట్టి ఇక్కడే ఎం. ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఇటలీ కే పాసిబిలిటీ లేదు కాబట్టి ఇటలీ, ఇక్కడ కేకి ఆపోజిట్లో ఎఫ్, యుఎస్ఏ, 1 person గ్యాప్. ఇక్కడ జపాన్ రావచ్చు, ఎక్కడైనా జపాన్ రావచ్చు. ఇక్కడ జపాన్ రావచ్చు. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ కెనడా రాకూడదు, ఇక్కడ కెనడా రాకూడదు కాబట్టి ఇక్కడ కెనడా. ఇక్కడ జే దగ్గర కెనడాకు ఆపోజిట్ ఐకి ఆపోజిట్లో ఎం ఇక్కడ రాకూడదు. ఇక్కడ రాకూడదు అంటే ఇటలీ దగ్గర ఎం రావాలి. ఓకే. నెక్స్ట్ ఇక్కడ జపాన్ వచ్చిందనుకో, పోనీ ఇక్కడ జపాన్ వస్తే ఫ్రాన్స్ హెచ్ ఒకటైపోతే జీ వేరైపోద్ది కాబట్టి ఇక్కడ అవ్వదు. ఇక్కడ జపాన్ తీసుకుంటే
ఫ్రాన్స్ హెచ్జి అది కూడా అవ్వట్లేదు, కాబట్టి ఇది క్యాన్సిల్. ఇక్కడ ఫ్రాన్స్ వస్తే ఇక్కడ హెచ్, ఇక్కడ జి, హెచ్జి. ఓకే, ఇక్కడ ఫ్రాన్స్ వస్తే హెచ్జి. మరి ఐకి ఏం రావాలి అనేది ఇక్కడ ఏం ఇచ్చాడా? కేకి ఎల్కి ఉండకూడదు, ఆపోజిట్ ఎం ఉండకూడదు, ఇక్కడ ఎం ఉండకూడదు. సో ఇక్కడే 2 పాసిబిలిటీస్ వచ్చాయి. జేకి లెఫ్ట్లో యుఏఈ, మరి ఇక్కడ పాసిబిలిటీ లేదు కదా. జేకి లెఫ్ట్లో ఓకే, జేకి లెఫ్ట్లో యుఏఈ, కేకి సెకండ్ లెఫ్ట్, సారీ ఇటలీకి సెకండ్ లెఫ్ట్ కే, పైన 1 పర్సన్ ఇప్పుడు సరిపోయింది. జేకి లెఫ్ట్లో యుఏఈ, ఎక్కడైనా యుఏఈ ఉండొచ్చు, ఇక్కడ యుఏఈ ఉండొచ్చు, ఇక్కడ యుఏఈ తీసుకుందాం. ఇక్కడ ఫ్రాన్స్, ఇక్కడ ఫ్రాన్స్ తీసుకుంటే ఇక్కడ హెచ్, ఇక్కడ జి. ఓకే, ఇప్పుడు ఓకి సెకండ్ రైట్లో ఎన్, ఇక్కడ ఎన్ సెకండ్ రైట్లో అవ్వట్లేదు, కాబట్టి ఈ కండిషన్ పోయింది. ఇక్కడ ఓకి సెకండ్ రైట్లో ఎన్, ఓకి సెకండ్ రైట్లో ఎన్ అవుతుంది. నెక్స్ట్ మరి ఎఫ్, ఇక్కడ జపాన్, 1% గ్యాప్, 1% గ్యాప్. ఇండియాకి సెకండ్ లెఫ్ట్లో యూకే, మళ్ళీ ఎటు పోయింది, ఏం పర్లేదు, మళ్ళీ చేద్దాం. 2 వేరియబుల్ వస్తే ఇదే సరదా. There are 2 persons sit between L and the one who wishes to visit Spain. Neither K nor L wishes to visit Canada. M neither sits opposite to I nor L. J sits opposite to the one who sits third to the left of L. Third to the left of L, J. Third to the left of L, J. Okay. 2 persons sitting between L and the one who visit Spain. ఇక్కడ స్పెయిన్, ఇక్కడ స్పెయిన్. జేకి లెఫ్ట్లో యుఏఈ, యుఏఈ యువతలు ఉండాలి. ఇది రైట్, ఇది లెఫ్ట్ కదా, యుఏఈ యువతలు ఉండాలి. ఇది రైట్, ఇది లెఫ్ట్, ఇది లెఫ్ట్, ఇది రైట్, ఇది లెఫ్ట్, ఇది రైట్. నెక్స్ట్ చూద్దాం. ఎం నైదర్ సిట్స్ ఆపోజిట్ టు ఐ నార్ ఎల్. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం? ఇటలీకి 1% కే, ఇటలీ 1% కే, ఇటలీ 1% కే అవ్వట్లేదు, అంతే కదా. కే సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ వన్ who wishes to visit Italy. ఇక్కడ ఇటలీ 1% కే అవ్వట్లేదు, ఇక్కడ ఇటలీ 1% కే, ఇక్కడ ఇటలీ 1% కే.
కేక్ ఆపోజిట్లో ఎఫ్, యుఎస్ఏ. ఎఫ్, యుఎస్ఏ. 1% జపాన్. 1% జపాన్. 1% జపాన్. ఇక్కడ ఇద్దరు ఉన్నారు. ఇది అయిపోయింది. నెక్స్ట్ కే దగ్గర కెనడా రాకూడదు, ఎల్ దగ్గర కెనడా రాకూడదు. ఇక్కడ రావచ్చు కెనడా. కెనడాకు ఆపోజిట్లో ఐ. ఓకే, ఇక్కడ కెనడా రావచ్చు. కెనడాకు ఆపోజిట్లో ఐ. నెక్స్ట్ జేకి లెఫ్ట్లో యుఏఈ. కాబట్టి జేకి లెఫ్ట్లో ఇక్కడ యుఏఈ. జీకి లెఫ్ట్లో హెచ్ ఉండాలి. ఫ్రాన్స్కి రైట్లో హెచ్ ఉండాలి. హెచ్. ఫ్రాన్స్కి రైట్ అవ్వట్లేదు. ఫ్రాన్స్కి రైట్లో హెచ్. హెచ్. హెచ్ sits to the left of G and sits to the one who wishes to visit France. Sits opposite to the one who wishes to. Okay, the opposite. Opposite to the one who wishes to visit France. ఈ ఒక్క దగ్గర దెబ్బేస్తుంది. ఓకే, ఇక్కడ జీ, ఇక్కడ హెచ్. దీని ప్రకారం ఇది ఎఫ్ అయితే ఇక్కడ జీ, ఇక్కడ హెచ్. హెచ్కి ఆపోజిట్ ఫ్రాన్స్ లేదు. హెచ్కి ఆపోజిట్ ఫ్రాన్స్ లేదు. ఓ జీకి లెఫ్ట్లో హెచ్ కదా. జీకి లెఫ్ట్లో హెచ్ కదా. కాబట్టి ఇక్కడ ఎల్ ఫ్రాన్స్ అయ్యే పాసిబిలిటీ ఉంది. ఇక్కడ హెచ్ఎల్ ఫ్రాన్స్ అయ్యే పాసిబిలిటీ ఉంది. దీని ప్రకారం జేకి లెఫ్ట్లో యుఏఈ ఉన్న కండిషన్ దగ్గర ఇది కొట్టేయబడింది. నో 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 జేకి లెఫ్ట్లో యుఏఈ. కాబట్టి ఇటు సైడ్ యుఏఈ ఇక్కడ ఎక్కడైనా రావచ్చు. జేకి లెఫ్ట్లో యుఏఈ ఐ దగ్గర కానీ హెచ్ దగ్గర కానీ రావాలి. ఓకే, ఇక్కడ ఎక్కడైనా యూకే ఇండియా వస్తుందా? ఇండియాకి సెకండ్ లెఫ్ట్లో యూకే. యూకే సెట్స్ టు ద లెఫ్ట్ ఆఫ్ ద వన్ హూ ఇస్ ఇట్ ఇండియా. ఇండియా సెకండ్ లెఫ్ట్. ఇండియా సెకండ్ లెఫ్ట్. జేకి లెఫ్ట్లో యుఏఈ, ఇక్కడ ఇండియా, సెకండ్ లెఫ్ట్లో యూకే. ఓకే, ఇండియాకి సెకండ్ లెఫ్ట్లో ఇక్కడ పెడితే యుఏఈని మనం ఇవ్వలేకపోతున్నాం. కాబట్టి ఇది అయిపోయింది. నెక్స్ట్ ఓ సెకండ్ రైట్లో ఎన్. ఓ సెకండ్ రైట్లో ఎన్. ఇంకా మిగిలింది ఎవరు? ఎం ఎక్కడ వచ్చింది? ఐ దగ్గర కానీ జే దగ్గర కానీ ఎం ఉండకూడదు. ఓకే, కే దగ్గర కానీ ఎల్ దగ్గర కానీ కెనడా ఉండకూడదు. ఇంకా రిమైనింగ్ ఏమున్నాయి? స్పెయిన్, కెనడా, ఇటలీ, ఫ్రాన్స్. ఐ ఫేసెస్ ద వన్ హూ విషెస్ టు విజిట్ కెనడా. ఓకే,
I and J are opposite. G, H, France. ఇంకా Japan. F and the one who is only one person sits between F and the one who wishes to visit Japan. ఎక్కడ జపాన్ అయితే ఇక్కడ కే బ్రెజిల్. సో కండిషన్స్ ఎలాగయ్యాయి అన్నమాట. Who among the following persons sits immediate to the right of the one who wishes to visit India? ఇండియాకి ఇమీడియట్ రైట్ ఎవరున్నారు? ఇమీడియట్ రైట్ జీ ఆర్ జపాన్. How many persons are sitting between the one who wishes to visit UAE and the one who visits Japan? 3. Who among the following person doesn't sit at the extreme end? GHML. F doesn't sit at extreme end. What is the position of one who visits Spain with respect to L? L ki Spain ki third right, third left. Third to the left. If one of the person in row 2 are arranged in alphabetical order from left to right, how many persons remain unchanged? K, L, M, N, O. Only one person. ఓన్లీ వన్ పర్సన్ కాబట్టి 2 వేరియబుల్లో ఒకటి సక్సెస్ఫుల్గా అవగొట్టాం. A certain number of persons are seated in a row facing north. Okay. Only limited information about their arrangement is known. The total number of persons sitting in the row is an odd number and does not exceed 20. Okay. Below 20. Only 3 persons sit between P and T. 1, 2, 3 T. 1, 2, 3 P. T sits to the immediate right of R. Immediate right of R. As many persons sitting between U and R. U and R as between R and S. P sits third to the right of U. Third to the right of U. Third to the right of U. U కి R కి ఒకటి గ్యాప్, R కి S కి ఒకటి గ్యాప్. 1, 2, 3, 4, 5. 1 R కి S కి కదా. 1, 2, 3, 4, 5. ఇప్పుడు S. S sits to the immediate left of W. Immediate left of W. W sits fourth to the right of V. V కి fourth right. No. 4, 3, 2, 1, fourth right. Q sits 2 places away from X. 2 places away from X means second place or second place. 11 persons sit between V and Q. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 Q. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 Q. Who sits second from one of the extreme ends? Second from one of the extreme ends. X, Q. ఇక్కడ X. ఇక్కడ X. 2 places away from X. సరిపోయింది. ఇప్పుడు చూద్దాం less than 20. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18. ఆడ్ నెంబర్ పర్సన్స్ కాబట్టి ఇది కాదు.
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ఇది 16 వస్తుంది కాబట్టి ఇది కూడా కాదు. ఏదో వదిలేసాం. Only 3 persons sit between P and T. 3 persons sit between P and T sits to the immediate right of R. Immediate right of R. As many persons sit between U and R as between R and S. U की R की 1 2 3 4 5 की R की 1, R की S की 1 2 3 4 5 సరిపోయింది. P sits third to the right of U. Third right U. Third right U. S sits to the immediate left of W. W की immediate left. W की immediate left. W sits fourth to the right of V. V की fourth right. V की fourth right లో W. కాబట్టి 1 2 3 4 ఇక్కడ V కి fourth right లో W. Q sits 2 places away from X. 11 persons sit between V and Q. 1 2 3 4 5 6 7 8 9 10 11 Q. ఇప్పుడు 2 places away from అంటే ఇక్కడ X వస్తుంది. ఇక్కడ Vకి W ఫోర్త్ ప్లేస్లో ఉంది, 11 పర్సన్స్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ Q హూ సిట్స్ సెకండ్ ఫ్రమ్ వన్ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్ ఎండ్స్. ఇదేంటి, అప్పుడు ఇక్కడ ఎక్స్ కాకపోతే సెకండ్ ఫ్రమ్ వన్ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్ ఎండ్స్ అన్నాడు కాబట్టి ఇదే అవ్వాలి. వన్ టూ త్రీ 4 5 6 7 8 9 10 11 Q. సెకండ్ ఫ్రమ్ వన్ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్ ఎండ్స్ ఇది అవ్వట్లేదు. లెస్ దాన్ 20 ఆడ్ నెంబర్ అండ్ డస్ నాట్ ఎక్సీడ్. person sitting between V and Q who sits second from one of the extremities. Q sits 2 places away from X. 2 places, first place, second place. 2 places away from X. 18 ఇక్కడ ఒకటి పెడితే 19 ఇక్కడ ఒక ప్లేస్ తీసుకోవచ్చు కదా. 18 లెస్ దాన్ 20 అంటే ఒక పర్సన్ ఎక్స్ట్రా తీసుకోవచ్చు. ఇక్కడ ఈవెన్ నెంబర్స్ అయిపోతుంది. సెకండ్ ఫ్రమ్ ఎక్స్ట్రీమ్ ఎండ్ అయితే ఇది, మరి ఎక్స్ ఎక్కడ పెడతాం కాబట్టి ఈ పాసిబిలిటీ క్యాన్సిల్ అయిపోయింది. ఇది ఇప్పుడు 19th ప్లేస్ కింద కవర్ చేసుకుంది, అయిపోయింది. సో వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ యూ విత్ రెస్పెక్ట్ టు P? థర్డ్ టు ద లెఫ్ట్. Which of the following statement is false as per the final arrangement? As many persons sit to the right of W as to the left of Q. T sits second to the left of V. No one sits between R and S. No. U sits exactly middle of Q and P. అది ట్రూ, ఒకటే ఫాల్స్ ఉంది. How many persons are sitting in a row? 19. If A sits at the extreme left end, then who among the following persons sits adjacent to A, Q? సో ఫోర్త్ పజిల్ కూడా అయిపోయింది. ఫిఫ్త్ పజిల్.
6 boxes S1, S2, S3, S4, S5, S6 are stated one above other. Okay, ఇది కూడా 2 variable. S6 is placed immediately below S2. Okay, S3 is placed below box S4. S4 కి కిందన S3 ఉంది. S5 is placed 3 boxes below the box containing sharpener. ఇక్కడ షార్ప్నర్ ఉంది. షార్ప్నర్కి 3 boxes below S5. ఓకే, only one box is between box S5 and the box containing eraser. S5 eraser, S5 eraser. The number of boxes placed below the box. The number of boxes placed below the box containing the eraser. The number of boxes placed below the box containing eraser. Okay, eraser below is equal to the number of boxes placed above S2. There are 2 boxes between S1 and the box containing scale. ఇక్కడ S2, S6 immediately below. Okay, there are 2 boxes between S1, 1, 2, scale 1, 2, S1. షార్ప్నర్ దగ్గర కూడా మనం మొదలు పెట్టచ్చు. బాక్స్ S1 contains neither marker nor eraser. S1 marker eraser ఉండకూడదు. The box containing the marker is placed below S4. S4 below marker. The box containing the pen is placed above S3. Pen above S3 but below the box pencil. Box S1 is placed below the box containing scale. ఓకే, ఇక్కడతో మొదలు పెట్టచ్చు. ఇది స్కేల్ 4 members. ఇక్కడ 5, 6 ఒక పాసిబిలిటీ, ఇక్కడ ఒక పాసిబిలిటీ, ఇక్కడ ఒక పాసిబిలిటీ, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి పాసిబిలిటీ. 3 పాసిబిలిటీస్ వచ్చాయి. చెక్ చేద్దాం. ఎందుకు ఫస్ట్ ఇక్కడ చూసేద్దాం. S5, S2 containing S2, S6, S4 మార్కర్, పెన్సిల్, పెన్ను, S3, ఎరేజర్ కిందన S2 ఉండాలి. ఇక్కడ S2 బిలో, ఇక్కడ S2.
ఇక్కడ S5 తీసుకుందాం. 1 2 షార్ప్నర్, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. నెక్స్ట్ స్కేల్ 1 to S1, 3 పాసిబిలిటీస్ వేసేసుకున్నాం. ఇప్పుడు దీని ప్రకారం చూస్తే S2కి ఇమీడియట్గా S6, అది పైన ఎక్కడైనా రావచ్చు, ఇక్కడైనా రావచ్చు, ఎక్కడైనా రావచ్చు, ఎక్కడైనా రావచ్చు. ఇక్కడ 3 అక్కడ 4 పాసిబిలిటీస్ వచ్చాయి. S2 S6, S2 S6. కంగారు పడుకు. ఎక్కడో ఒకటి లాజిక్ ఉంటుంది. S6 is placed immediately below S2. S3 is placed box below S4, కిందన S3. S5 3 boxes below షార్ప్నర్. ఇక్కడ షార్ప్నర్ 1 to S5, షార్ప్నర్ 1 to S5 అవ్వదు, షార్ప్నర్ 1 to S5 అవుతుంది. ఇక్కడ షార్ప్నర్ పెట్టి చూద్దాం. షార్ప్నర్ 1 to S5. ఓకే, S5 ఇక్కడ పెడితే పైన ఎరేజర్ రాదు, ఇక్కడ కింద ఎరేజర్ వస్తుంది. ఓకే, ఎరేజర్ కిందన ఎంతమంది ఉన్నారో S2కి పైన అంతేమంది ఉంటారు. S2 పైన ఉంటే S6 కిందన వస్తుంది. ఓకే, S4 కిందన మార్కర్, S4 కిందనే S3, కాబట్టి ఇది S4, ఇది S3. S4 కిందనే మార్కర్ ఉండాలి కాబట్టి ఇక్కడైనా రావచ్చు, ఇక్కడైనా రావచ్చు. S3కి ఇక్కడ మార్కర్, ఇక్కడ పెన్ను, ఇక్కడ పెన్సిల్ రావాలి. మార్కర్, పెన్ను, పెన్సిల్. S5 షార్ప్నర్ సరిపోయింది. మార్కర్, పెన్, పెన్సిల్, లేదా ఇక్కడ పెన్, మార్కర్, పెన్సిల్. ఇక్కడ ఇదొక పాసిబిలిటీ వచ్చింది. సో ఇక్కడ 2 పాసిబిలిటీస్ వచ్చాయి కాబట్టి తీసేద్దాం. S1 2 పాసిబిలిటీస్ రాకూడదు. ఇక్కడ షార్ప్నర్, ఇక్కడ షార్ప్నర్ 1 to S5, షార్ప్నర్ 1 to S5. S5 ఇక్కడ వచ్చింది కాబట్టి ఒక దాంతో ఇక్కడ ఎరేజర్, ఇక్కడ ఎరేజర్ వచ్చింది. ఎరేజర్ కిందన 2 మెంబర్స్ కాబట్టి S2కి పైన 2 మెంబర్స్. S2 వచ్చింది కాబట్టి ఇక్కడ S6. S4కి కిందన S3 ఉండాలి. S4కి కిందన S3. S3కి పైన ఇలా ఉండకూడదు కాబట్టి ఈ పాసిబిలిటీ కూడా ఎగిరిపోయింది. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. ఇక్కడ చూస్తే షార్ప్నర్ 1 to S5 ఒకటి చూద్దాం. షార్ప్నర్ 1 to S5.
ఓకే, S5 ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ ఎరేజర్ కిందన 1 2 3 4 1 2 3 4 కాబట్టి ఇక్కడ S2 కిందన S6 అవ్వట్లేదు కాబట్టి ఇక్కడ షార్ప్నర్ 1 2 S5కి పైన ఎరేజర్ అవ్వట్లేదు. సో ఈ రెండు పాసిబిలిటీస్ అవ్వట్లేదు. ఇది ఒకటి ఉంచుకుందాం. నెక్స్ట్ ఇక్కడ ఇది షార్ప్నర్ 1 2 S5 ఇక్కడ ఎరేజర్కి పైన 2 S2కి కింద 2 అవ్వట్లేదు. ఇది అవ్వట్లేదు. ఇక్కడ చూద్దాం, షార్ప్నర్ ఇక్కడ S5 పైన S1 దగ్గర ఎరేజర్ రాకూడదు కాబట్టి ఇది పోయింది. ఇంకా మిగిలింది ఇదే. ఇక్కడ షార్ప్నర్ 1 2 S5 కిందన ఎరేజర్. ఇక్కడ ఎరేజర్ వస్తే ఎరేజర్ కిందన ఎంతమంది ఉన్నారో అక్కడ పైన అంతమంది ఉండాలి. S2 కిందన S6 ఉండాలి. S4 కిందన S3 ఉండాలి. ఓకే, ఇప్పుడు S3కి పైన ఇక్కడ పెన్ను, S1 దగ్గర మార్కర్ రాకూడదు కాబట్టి ఇక్కడ పెన్ను, ఇక్కడ మార్కర్, ఇక్కడ పెన్సిల్. అమ్మయ్య, ఆల్ సెట్. సో గాయస్, ఇదొక్క జింగిడి క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా. How many boxes are placed between box S5 and S2? 2 boxes. Which of the following box is placed immediately above box S6, S2? Which of the following box is placed at the topmost box? Sharpener. Which of the following box contains the marker? S5. Which of the following statement is true as per the final arrangement? S4 placed above S2. S3 contains marker. S5 eraser. S3 at the bottom. Day puzzle. 6 persons ordered food in 6 different days. 2 variable stack. ఇది కూడా 2 వేరియబుల్. ఓకే, ఆన్ ఈచ్ డే, సండే టు ఫ్రైడే. ఇది సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే. Only one person ordered on each day. Prabhu ordered food on one of the days after Tuesday. Prabhu. ఇక్కడ ప్రభు, ఇక్కడ ప్రభు. మొదట్లేదు, ఒకటి క్యాన్సిల్ అయిపోతుంది. The one who ordered Indian cuisine ordered immediately after Prabhu. అంతే, అయిపోయింది. ఇండియన్. ఇండియన్, DSA, ఎస్ అవ్వట్లేదు.
Indian. Only two persons ordered between Arul and the one who ordered Indian cuisine. Two persons, Arul. Two persons, Arul. As many persons ordered before Arul as after Nitin, who did not order Mexican. And Nitin Mexican ఆర్డర్ ఇవ్వలేదు. అరుల్కి బిఫోర్ ఎంతమంది? ఒకడు. నితిన్ అరుల్కి బిఫోర్ ఇద్దరు, నితిన్ ఆఫ్టర్ ఇద్దరు. The one who ordered Chinese cuisine ordered 2 days before Nitin. Chinese. Only one person ordered between Shiva and the one who ordered Mexican cuisine. Shiva, one person. Mexican, one person. ఎలా రాసుకోవచ్చు కదా. శివ మెక్సికన్ అవ్వట్లేదు. మెక్సికన్ శివ అవుతుంది. మెక్సికన్ శివ అవుతుంది. ఓకే, ఇక్కడ పాసిబిలిటీస్ వచ్చాయి. ఇక్కడ శివ మెక్సికన్, శివ మెక్సికన్. నితిన్కి మెక్సికన్ రాదు. శివ మెక్సికన్ అవుతుంది. శివ మెక్సికన్ ఇది అవ్వట్లేదు కాబట్టి ఇక్కడ ఒక్కటి వచ్చింది. శివ మెక్సికన్. ఓకే, ఇక్కడ శివ మెక్సికన్ అవ్వట్లేదు. శివ మెక్సికన్ అవుతుంది. శివ మెక్సికన్ అవ్వట్లేదు. శివ మెక్సికన్ శివ రెండు అవుతున్నాయి. ఎక్కడి నుంచి ఇక్కడికి మెక్సికన్ శివ ఇది అవుతుంది. చూద్దాం. Two possibilities. Selva ordered neither Chinese cuisine nor continental cuisine. Selva Chinese, continental, but ordered food before Shiva. ఓకే, ఇక్కడ మెక్సికన్ శివ బిఫోర్ సల్వా వస్తుంది. మెక్సికన్ శివ బిఫోర్ సల్వా ఎక్కడైనా వస్తుంది. ఓకే, దీపక్ డిడ్ నాట్ ఆర్డర్ ఇటాలియన్ కుసిన్. దీపక్ ఇటాలియన్ but ordered two persons after the one who ordered continental cuisine. Two persons after continental తర్వాత two persons after. ఓకే, మెక్సికన్ శివ, శివకు ముందు సెల్వా. సెల్వాకి చైనీస్ కాంటినెంట్లో రాకూడదు. ప్రభుకి కాంటినెంటల్, దీపక్ కాంటినెంటల్ ఒకటి దీపక్. ఓకే, అరుల్కి ఇటాలియన్ వెళ్ళిపోద్ది. దీపక్ ఇటాలియన్ రాదు. సో చైనీస్ వస్తుంది. ఇక్కడ చూద్దాం. మెక్సికన్ శివ, శివాకి బిఫోర్ సెల్వా ఇక్కడ రాదు. సెల్వా ఇక్కడ వస్తుంది. ఇప్పుడు సెల్వా కాంటినెంటల్ కూడా రాదు కాబట్టి ఇది పోయింది. సో మెక్సికన్ శివ, శివాకు ముందు సెల్వా, ఇక్కడ కాంటినెంటల్ దీపక్, అరుల్కి ఇటాలియన్, ఇక్కడ చైనీస్ అయిపోయింది, ఇటాలియన్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకేముంది? ఇటాలియన్ థాయ్. దీపక్కి థాయ్.
ఇప్పుడు మెక్సికన్ శివ అయిపోయింది. శివకు ముందు సెల్వ రావాలి కాబట్టి ఇది రాలేదు. అయిపోయింది క్వశ్చన్. ఇతనా సింపులే, ఇతనా సింపులే. What is the position of the one who ordered Thai cuisine with respect to the one who ordered Italian cuisine? Italian 1, 2, 3, 4. 4 days after Italian. Which of the following statement is false with respect to the final arrangement? Prabhu ordered one of the days before Nitin. Okay. Deepak ordered on Friday. Salva ordered immediately after Arul. Nitin ordered Indian cuisine. Arul ordered Italian cuisine. Of the days before Nitin. Okay, అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. మరి ఫాల్స్ ఏది? ఇమీడియట్లీ ఆఫ్టర్ అరుల్. కానీ Salva order immediately after Arul. Deepak order on Friday. Nitin order Indian cuisine. Arul order Italian cuisine. అరే ఏదో ఒకటి రాంగ్ చేయకపోతే మనం ఊరుకోమేమో. Salva Mexican, Arul Italian, Shiva Chinese, Prabhu Continental, Nitin Indian, Deepak Thai. Answer correct. Salva order immediately after Arul. Salva before కదా, అది కరెక్ట్. Who among the following person ordered immediately after Arul? Shiva. Salva Sunday, Nitin Thursday, Arul Tuesday కాదు మండే. Deepak Friday, Prabhu Wednesday. Which of the following question was ordered on Tuesday? Chinese, Cantonese, Mexicanese. Okay, floor puzzle. Floor puzzle. 10 guests PQRSTUE who are staying in 5 different floors, 5-story building where lowermost floor is numbered 1, 5, 4, 3, 2, 1. Flat A is to the west of flat B. Flat A is to the west of flat B. Next. N does not stay on an odd numbered floor but stays in flat A. N. Q stays immediately below N but not in the same type of flat. Immediately below Q. As many floors below Q as above O. Below Q 2, as above O 2. Below Q above O. ఎక్కడైనా రావచ్చు O. K stays on one of the floors below O but not immediately below. R stays on the same floor as K. Okay. O కిందన KR నాట్ ఇమీడియట్లీ బిలో అన్నాడు కాబట్టి ఇక్కడ K, ఇక్కడ R వచ్చిన, ఇక్కడ ఏ వచ్చిన ఉండదు. ఇక్కడ K, ఇక్కడ R ఎక్కడైనా రావచ్చు.
Neither P nor L stays above T. T below P and L. Who does not stay in the same type of flat as M? Same flat as M. M, T, different flats. As many floors below P as above L. As above L. Who stays to the north of M? M. Who stays to the north of M? S stays on an even numbered floor. S, even number floor. T does not stay in flat A. T, flat B. K lives in the same flat as O. K lives in the same flat as O. ఇక్కడ O పెడితే O పెడితే KR ఇంకొక పాసిబిలిటీ వస్తుంది. ఇక్కడ O పెడితే ఇక్కడ K, ఇక్కడ R, N, Q. ఓకే, సరిపోయింది. S stays on an even numbered floor. S. ఓకే, S ఈవెన్. ఓ అయిపోయింది. MT డిఫరెంట్. T ఫ్లాట్ Bలో ఉండాలి. ఓకే, Tకి బిలో L, P. T ఇక్కడ పెడదాం. Tకి బిలో N. ఇక్కడ P, ఇక్కడ L. ఇక్కడ T, ఇక్కడ L, ఇక్కడ M, ఇక్కడ P. Pకి బిలో ఎంతమంది ఉన్నారో Lకి పైన అంతే. L ఏమో Mకి నార్త్లో, కాబట్టి ఇక్కడ S ఈవెన్ నంబర్లో ఉండాలి. హౌలే అవ్వట్లేదు. హౌరే. ఇక్కడ చూద్దాం. ఇక్కడ T, ఇక్కడ P, ఇక్కడ L అవ్వట్లే. ఇక్కడ T, ఇక్కడ L, ఇక్కడ P, ఇక్కడ S. అప్పుడు ఇక్కడ మిగిలింది ఎవరు? M. T, ఇక్కడ L, ఇక్కడ M రావాలి, లేదా ఇక్కడ L, ఇక్కడ M, ఇక్కడ P, ఇక్కడ S. ఓకే, T ఫ్లాట్ Bలోనే ఉండాలి. T ఫ్లాట్ Bలోనే ఉండాలి, కాబట్టి ఇది అవ్వట్లేదు. సో ఇదే పాసిబిలిటీ డయాగ్రామ్. MT డిఫరెంట్ ఫ్లాట్స్. P కిందన ఎంతమంది ఉన్నారో Lకి పైన అంతేమంది ఉండాలి. L ఏమో Mకి నార్త్లో ఉండాలి. అయిపోయింది. T కిందనే P అండ్ L ఉండాలి. S ఈవెన్ నెంబర్లో ఉండాలి. ఇంకెంతకంటే ఏం కావాలి? హౌ మెనీ ఫ్లోర్స్? OTLSKRNPMQ అయిపోయింది. సేమ్ బట్ నాట్ డిఫరెంట్. How many floors are there between the floors in which T and N? 2 floors.
Which of the following pairs of persons stay on the same floor? MQ. If positions of P and T are interchanged, which of the following statements regarding P is respect? P stays immediately below a flat R. P and N stays on. O stays to the north of P. P stays to the northeast of L. Four of the following five are alike. P. Floor 5, flat B. N. 2A. Statements are true with respect to S. L stays to the west of S. 3 floors above S. Immediately below T. Only 1 and 3. Oh, stays immediately below flat of T, west of S. S ki west lo. 3 floors are above S. No, అన్నీ కరెక్ట్ అయినప్పుడు ఆన్సర్ ఎందుకు? నాట్ ట్రూ అడిగాడు కాబట్టి ఓన్లీ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా నేను 7 పజిల్సే చేశానా? 8 files 1 minute. 8 files F1, F2, F3, F4, F5, F6 cabinet one above another. It is assumed that no other files. Okay, only 2 files are kept between F2, F7, F7, F2. F3 is kept 4 files below F7. 1, 2, 3, F3. 1, 2, 3, F3. 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఇది అయిపోయింది. Only 3 files are kept between F4 and the file which is kept immediately above F3. 3 files 1, 2, 3 F. Okay, 1, 2, 3 F4 and the one immediately above F3. Above 1, 2, 3 F4. File F1 is kept immediately below F5. F5 below F1 and kept 3 files above F6. F6 key 3 files above F1. F1 immediately below F5 అవ్వట్లేదు. ఇది F6 3 files above అవ్వట్లేదు. ఇక్కడ F6 3 files above 1, 2, 3, 4, 5, 6. ఇక్కడ 7, 8. ఇక్కడ F6 3 files above, kept 3 files above F1 immediately below F6. Outlet. F5 is not kept at the topmost of the cabinet. As many files kept between F8 and F6 as below F8. F8, F6, F8 below. F5 not top. F1 is kept below F5. Okay, ఇక్కడ F6, F1, F5
1 2 3 4 5 6 7. ఇక్కడ F8 కిందన F8 and F6 as below F8. 1 2 3 4 5 6. 1 2 3 4 5 6 7 below F8. F5 not top. Only two files are kept between F2 and F7. F3 is kept 4 files below F7. 1 2 3 4. Only 3 files are kept between F4 and F4, and the file which is kept immediately above 3 files above 1 2 3 F4. F1 is kept immediately below F5 and kept 3 files above F6. File F5 is not kept at the top of the cabinet. F7, F2, F3. ఇక్కడ 1 2 3 4 5 6 7 8 తీసుకుందాం. ఇక్కడ F6 1 2 1 2 3 F1 1 2 3 F1 అవ్వట్లేదు. F6 1 2 3. ఇక్కడ F1. ఇదేమో F5. ఇది F8 అనుకుంటే అవ్వట్లేదు. ఇది F8. ఇది కూడా అవ్వదు. ఎలాగా ఏం మిస్ అవుతున్నాం? F5 is not kept at the top of the cabinet. ఇది F5. ఈ ఒక్క కండిషన్ దగ్గర దెబ్బతింటున్నాం. ఈ కండిషన్ దగ్గర దెబ్బతింటున్నాం. F8 F6కి మధ్యలో ఎంతమంది ఉన్నారో F8 కింద అంతేమంది ఉండాలి. అలాగే ఎలాగవుతుంది? యాజ్ బిలో F8. 1 2 3 4 5 6 7 8. F6 1 2 3 4 5. అలా ఎలా కుదురుతుంది అబ్బా బిలో F8? F7. అప్పుడు ఇది F4. అప్పటికి F8 కింద మారిస్తే F8కి F6కి మధ్యలో ఎవరు లేరు. F8 కింద కూడా ఎవరు లేరు. ఎలాగ ఎందుకు ఆలోచించకూడదు? కాబట్టి ఇదే ఆన్సర్. ఇది కూడా ఇంపార్టెంట్. ఇదే స్టార్ పాయింట్. నేను ఎలాగ ఆలోచించాను? F4, F7, F5, F1, F2, F3, F6, F8. ఇది రాంగ్, ఇది రైట్. What is the position of F5 from the top? టాప్లో థర్డ్. L cabinet, one habit assume that no other cabinet. Okay. From the top, third. Fifth, F1. Fifth from the top, కాదు. F3. Eighth from the bottom, 2 3 కాదు.
F7 fourth from the top కాదు. F5 sixth from the top కాదు. F6 second from the bottom. Yes. Which of the following pair of files has exactly two files between them? F2, F7, exactly two. F3, F8, any waste. Which of the following files is kept at the top of the cabinet? F4. Which of the following statement is false with respect to the final arrangement? False. F3 is kept two files above. No file is kept with F5 and F1. Only three files are kept between F7 and F3. F2 is kept immediately below F6. F2 immediately below F6. Na, 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 na. 10 persons participated in an event in 10 different consecutive months in 2 years from 2024 to 2025. If X participated 3 months before or after Y, then it means both of them participated either in the same year or in different years. No two persons participated in the same month. సచ్చింది గొర్రె అయినా సరే ట్రై చేద్దాం. Hama and Ivan participated in the first and the last month of the year. First month of the year, last month of the year. 10 consecutive months in 2 years from. Okay. One participated in first and the last month of the year. Hama, January. Ivan, December. Hama, January. Ivan, December 2024 2025. Chitra participated 3 months after Ivan and participated immediately before Kaira 3 months after January, February, March. ఇక్కడ ఎవరు? చిత్ర. ఇవాన్ తర్వాత 3 months immediately before Kaira, Kiara. ఓన్లీ 2 persons ఇక్కడ 4 వచ్చారు కాబట్టి నవంబర్, అక్టోబర్, సెప్టెంబర్. ఓకే. ఓన్లీ 2 participants participated between Chitra and Kiran. Only 2 participants. కాన్సిక్యూట్ అలా పైకి వెళ్ళాలని లేదు కదా. consecutive months in 2 years from. ఓకే. ఇప్పుడు చిత్రకి కిరణ్కి మధ్య ఓన్లీ 2 participants. మే, జూన్. చిత్రకి కిరణ్కి మధ్య 2 participants. హీనా participated after Kiara but before Kiran. Hina. Okay. Google participated in the month which has the least number of days and one of the months after Imran. Least number of days. Evaru? Gokul. And one of the months after Imran. ఇమ్రాన్ ఎక్కడ వస్తాడో తెలీదు. ఇమ్రాన్,
Gokul. Okay. 1, 2, 3, 4, 5, 6, 7. Daniel and Imran participated in the month which has an even number of days in the same year. Same year. Imran, Daniel, even number days. November, even number. October, September, even number. Daniel or Imran, same year. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. The సేమ్ ఇయర్. అప్పుడు ఇక్కడ మధ్యలో ఎవడొస్తాడు? చిత్రకిరణ్, జోయా వస్తుంది. జోయా ఇది అక్టోబర్, సెప్టెంబర్. అప్పుడు Imran participated in the month which has even number of days in the same year. One of the months after Imran, డానియల్ ఆర్ ఇక్కడ ఇమ్రాన్, ఇక్కడ డానియల్ వస్తుంది. ఓకే. హీనా అండ్ ఇవాన్ పార్టిసిపేటెడ్ ఇన్ ఫస్ట్ అండ్ లాస్ట్ మంత్స్ ఆఫ్ ద ఇయర్. ఇక్కడ చూద్దాం. హీనా ఫస్ట్ మంత్ తీసుకుందాం. ఇప్పుడు ఏమన్నా మార్చాలా? అంతే, సేమ్ ఫైనల్ అరేంజ్మెంట్ ఇమ్రాన్, డానియల్ అలాగే వచ్చింది. ఇచ్చిన క్వశ్చన్ పరంగా మనం చేసుకుంటూ వెళ్ళిపోయాం. సో ఆల్ సెట్. ఇవన్నీ 24, 24, 24, 25, 25, 25, 25, 25. Katie Khan. Which of the following pair of person participated in the same year? ఇక్కడ డానియల్, జోయా, ఇమ్రాన్, ఇమ్రాన్ కియారా కాదు. హీనా, జోయా కాదు. కియారా, ఇమ్రాన్ కాదు. చిత్ర కిరణ్, సేమ్ ఇయర్. గోకుల్, ఇవాన్, నాట్ సేమ్ ఇయర్. If Kiran and Hina interchange their positions, okay, interchange their months, then which of the following statements? Hina participated before Kiara. Only one person participated between Hina and Hama. పెద్ద చేంజ్ ఏం లేదా? ఓన్లీ వన్ పర్సన్ పార్టిసిపేటెడ్ విత్. Participated immediately before Evan కాదు. Kiran participated one of the months before Zoya అసలు కాదు. Hina and Zoya participated in different years. లాస్ట్ది అవుతుంది. Who among the following participated in April 25? Kiara. Who among the following person participated immediately after Chitra? Kiara. 2 సార్లు వచ్చారా? 4 of the following 5 are alike in a certain way. Chitra, Hina, Zoya 24, Kirano, Ivano does not belong to the group.
కిరణ్ 30, హేనా 31, జోయా చిత్ర ఇవాన్ 31, చిత్ర 31, ఇవాన్ 31. కిరణ్ కూడా ఒకటి తేడా. ఇప్పుడు ఆఖరి ఘట్టం. ఇది కూడా చేసేస్తాం. 8 persons, Raj, Dev, Ron, Neo, Uma, sitting around a square table in such a way corners facing center, remaining facing outside, corners facing center, okay. Dev sits second to the left of Ron. Dev, ఇక్కడ Dev sits second to the left of Ron. Second to the left of Ron. Dev sits 3 places away from J, who is not an immediate neighbor of Ron. 3 places away. 1, 2, 3. ఇక్కడ J. 1, 2, 3. J. Sid sits 3 places to the right of Raj. Raj. 1, 2, 3. Sid. Third right. Rio sits to the immediate left of Sid. Sid. Immediate left. Rio. The number of persons sitting between Rio and Uma is 1 less than the number of persons sitting between Uma, Neo, -1. When counted from right of both Rio and Neo. Who does not face Ron? Neo. Not opposite. ఓకే, Ron. ఇప్పుడు ఏం చేద్దాం? ఇక్కడ నియో రాకూడదు. రాన్కి ఆపోజిట్లో నియో రాకూడదు. ఓకే. రాజ్కి థర్డ్ రైట్లో సిద్. రాజ్ 1, 2, 3 సిద్. సిద్కి ఇమీడియట్ లెఫ్ట్లో రియో అవ్వట్లేదు. ఇక్కడ రాజ్ పెడదాం. 1, 2, 3 థర్డ్ రైట్లో సిద్. ఇక్కడ అవ్వట్లేదు. ఇక్కడ రాజ్ 1, 2, 3 సిద్. సిద్కి ఇమీడియట్ లెఫ్ట్లో అవ్వట్లేదు. ఇక్కడ పెడదాం. రాజ్ 1, 2, 3 సిద్. సిద్కి ఇమీడియట్ లెఫ్ట్లో అవ్వట్లేదు. కాబట్టి మొత్తం అంతా క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ రాజ్ థర్డ్ రైట్ 1, 2, 3 సిద్. సిద్కి ఇమీడియట్ లెఫ్ట్లో రియో అవ్వట్లేదు. ఇక్కడ రాజ్ థర్డ్ రైట్లో 1, 2, 3 అవ్వట్లేదు. 3 persons అవే. థర్డ్ టు ద రైట్ ఆఫ్ రాజ్ సిద్. ఇక్కడ రాజ్ పెడితే 1, 2, 3 సిద్. సిద్కి ఇమీడియట్ రైట్లో అవ్వట్లేదు. ఇక్కడ రాజ్ 1, 2, 3 సిద్. సిద్కి ఇమీడియట్ లెఫ్ట్లో రియో అవుతుంది. ఇక్కడ రాజ్ 1, 2, 3 సిద్. సిద్కి ఇమీడియట్ రైట్లో రియో. ఓకే. రియోకి రైట్లో ఉమా ఉండాలి.
ఇక్కడ ఉమా పెడితే ఉమాకి నియోకి ఉమా నియో -1 రియోకి రైట్లో 1 2 3 4 5 ఉమాకి లెఫ్ట్లో 4 నియో కాదు, నియోకి రైట్లో 1 2 రియోకి ఇక్కడ నియో రాకూడదు. ఇక్కడ రాజ్ పెడితే 1 2 3 సిద్ధ్. ఇక్కడ రాజ్ పెడితే 1 2 3 అవ్వట్లేదు. ఇక్కడ రాజ్ 1 2 3 ఇమీడియట్ లెఫ్ట్ రాజ్ 1 2 3 ఇక్కడ అవుతుంది. రాజ్ 1 2 3 సిద్ధ్కి ఇమీడియట్ రైట్లో రియోకి రైట్లో ఉమాకి నియో -1 రియోకి రైట్లో ఉమా 1 ఉమాకి నియోకి 2 అవ్వట్లేదు. రియోకి రైట్లో ఉమా. ఓకే, ఎంతమంది 1 2 3 4 అప్పుడు 3 ఉండాలి. 3 అవ్వట్లేదు. ఇక్కడ రాజ్ 1 2 3 ఇమీడియట్ లెఫ్ట్ అవ్వట్లేదు. ఇక్కడ రాజ్ 1 2 3 ఇది అవ్వట్లేదు. మరి ఎక్కడ తప్పు చేసాము? ఉమా నియో, ఇక్కడ నియో పెట్టాము, అక్కడ ఉమా 2 నియోకి రైట్లో 2 కాబట్టి ఉమాకి లెఫ్ట్లో రియో 1 సరిపోయింది కదా. నియో ఉమా, ఇక్కడ నియో రాకూడదు, అదే మెయిన్ ప్రాబ్లం. నియోకి రైట్లో నియో 2 ఉమా 2 అయిపోతుంది, సేమ్ అయిపోతుంది. రాజ్ 1 2 3 ఇమీడియట్ రాజ్ 1 2 3 ఇమీడియట్ లెఫ్ట్ రాజ్ సిద్ధ్ రియో ఇక్కడ ఉమా, ఇక్కడ నియో. రియోకి రైట్లో 1 2 3 4 ఉన్నారు. అంటే ఉమాకి నియోకి రైట్లో 5 ఉండాలి. 5 -1 counted from right does not face wrong. ఇది ఫేస్ చేయట్లేదు, టెక్నికల్గా ఇది ఫేస్ చేయట్లేదు. కాబట్టి ఇక్కడ నియో, ఇక్కడ ఉమా పెట్టుకుందాం. రియోకి ఉమాకి 1 నియోకి ఉమాకి 2. సో రాన్ దేవ్ టెక్నికల్ ఫేస్ చేయట్లేదు కాబట్టి ఇది 2 ఆపోజిట్ డైరెక్షన్ ఉన్నాయి. ఇది అవ్వట్లేదు, ఇదే అవుతుంది. సో ఫైనల్గా మనం అరేంజ్మెంట్ని సాధించాం. How many persons sit between Neo and Rio? When counted from left of Rio, 2 persons. 4 of the following 5 are alike in certain way based on the given arrangement. Thus form a group. Raj inside, Rio inside, Uma inside, Jay inside, Dev outside. Who among the following persons sits opposite to Ron? The following person sits opposite to Ron. Neo.
డజంట్ ఫేస్ వేరు, సిట్ ఆపోజిట్ వేరు. ఓకే. ఆపోజిట్ కూర్చోవచ్చు కానీ డిఫరెంట్ డైరెక్షన్స్ ఫేస్ చేయొచ్చు. అదొకటి కొత్తది తెలిసింది. ద వన్ హూ సిట్స్ ద ఇమీడియట్ రైట్ ఆఫ్ రాన్ అండ్ ఫిఫ్త్ టు ద లెఫ్ట్ ఆఫ్ సిద్. 1 2 3 4 5 రాజ్. దాని ఇమీడియట్ రైట్ ఆఫ్ రాన్ కాదు. థర్డ్ టు ద రైట్ ఆఫ్ జే కాదు. ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఉమా కాదు. రాజ్ డైరెక్ట్గా ఇచ్చేసాడు కదా, ఇంకా అన్ని ఆప్షన్లు ఎందుకు చెక్ చేయడం. వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ దేవ్ విత్ రెస్పెక్ట్ టు రియో? థర్డ్ రైట్. అయ్యా, ఫైనల్గా ఇక్కడికి నేను కంప్లీట్ చేశాను. 10 పజిల్స్ అండ్ సీటింగ్ అరేంజ్మెంట్స్ చేయడానికి 1 అవర్ 51 మినిట్స్ పట్టింది. డిఐ చేయడానికి 2 అవర్స్ పట్టింది. అంటే నేను ఒక 1 వీక్ గ్యాప్ ఇవ్వబోసరికి ఎంత బ్యాక్ పడిపోయానో, నా థింకింగ్ ఎంత స్లో అయిపోయిందో అనేది మీరే గమనించవచ్చు. కాబట్టి డైలీ ప్రాక్టీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్లో అప్లోడ్ చేసిన వీడియోస్ ప్రాక్టీస్ చేసేయండి ఖచ్చితంగా. ఉంటా మరి. బాయ్ బాయ్.